ఎలక్షన్స్ ముందు ఏ విధంగా యువతకు హామీ ఇచ్చిందో కూడా మనకు తెలిసిందే. ఎలక్షన్ల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా మంత్రం విన్నాం. ఈరోజు చూస్తుంటే సంవత్సరం కావస్తుంది, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోగా నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చిన పరిస్థితి ఈరోజు కనపడడంలే. ఓటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే ఏదైతే మీరు 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో 7,200 డబ్బులు మీరు ఇవ్వాల్సి ఉంది, అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలి. అంతేకాకుండా ఈ ఏడాది కూడా ఈరోజు మీరు బడ్జెట్లో ₹1 కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు కనిపించడంలే. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అది కూడా 6,400 కోట్లు అయితే కేవలం 750 కోట్లు మీరు బడ్జెట్లో కేటాయించడం చూసాం. అంతేకాకుండా ఈరోజు గతంలో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు సంబంధించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని చెప్పనేసి రేషన్ షాపులు అయితేనేమి, వైన్ షాపులు అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ సంబంధించిన వాలంటీర్లు ఎంతోమంది 2,50,000 చిలుకు పై చిలుకు వాలంటీర్స్గా ఆ రోజు ఇచ్చి వాళ్ళకి కాళ్ళపైన వాళ్ళు నిలబడుకునే పరిస్థితి ఈరోజు గతంలో ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్లపై చేసిన పరిస్థితి ఈరోజు ఎన్డీ కూటమి ప్రభుత్వం. వాళ్ళ కూడా తెలియజేస్తున్నాం ఎన్డీ కూటమికి, ఏదైతే మీరు ఇచ్చారో నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఆ హామీలని వెంటనే అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు అందరూ కూర్చోండమ్మా, దయచేసి కోరుతున్నాం. ఏముందనా